సంఖ్యాకాండము 14వ అధ్యాయము 21, 22 వచనాలు మనం చదువుతూ వచ్చినాం. గత వారంలో మనము బలవర్తమానంలో ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడు, నన్ను సేవించడానికి నన్ను పోనిమ్మనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాం. కాబట్టి ప్రభువు సంఘముగా మనలను ఎందుకు సమకూర్చాడు, దాని కొరకు ఎంతో గొప్ప క్రయాన్ని చెల్లించాడు అంటే ఆయనను సేవించడానికి అని మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాం. కాబట్టి ఎలాగో సేవించాలి, ఏ లక్షణాలు మనం కలిగి ఉండాలి అనే విషయాలను గత వారంలో మనం గమనించాం. అయితే ఆయనను సేవించడానికి కూడా ఇంకా కొన్ని లక్షణాలు మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నాయి. ఆ లక్షణాలను మనము కలిగి ఉండి సేవించినప్పుడు దేవుని యొక్క నామములకు ఎంతో మహిమను అది తీసుకొని వచ్చేదిగా ఉంటుంది అనేది ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడతా ఉంది. అందుకే ఇక్కడ మనం చదివిన ఈ మాటలో చూడండి, 14వ అధ్యాయం 21 వచనం సంఖ్యాకాండం. అయితే నా జీవముతోడు భూమి అంతయు యెహోవా మహిమతో నిండుకొని ఉండును. నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక క్రియలను నా మహిమను చూసిన ఈ మనుషులందరూ ఈ 10 మారులు నా మాట వినక నన్ను పరిశోధించు. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, దేవుని యొక్క కార్యాలు ఎక్కడ ఉన్నాయట? ఆయన సూచక క్రియలు ఐగుప్తులోను అరణ్యములోను కూడా ఈయన సూచక క్రియలు చేస్తూ వచ్చినాడు. మనమందరం ఎరిగిన వారమే. ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలను ఉన్నారు, వారు ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొని రావట కొరకై వారి మధ్యలో కొన్ని సూచక క్రియలు చేస్తూ వచ్చినట్టు. అయితే ఆ సూచక క్రియల ద్వారా ఎవరికి దేవుని నామములకు ఏమొచ్చింది? మహిమ వచ్చినట్లుగా మనకి జ్ఞాపకం చేయబడతా ఉంది. అయితే ఆ సూచక క్రియలను చేయడానికి అక్కడ దేవుడే మరి స్వయంగా సూచక క్రియలను చేయలేదు. ఎవరిని వాడుకున్నాడు? ఆ సూచక క్రియలను చేయడానికి మనుషులను వాడుకున్నాడు. మోషేను, అహరోనును అక్కడ వాడుకున్నాడు. వారి ద్వారా అక్కడ సూచక క్రియలు జరిగినట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అలాగే దేవుణ్ణి సేవించిన కొరకే ఆయన యొక్క మహిమను నీ ద్వారా నా ద్వారా కూడా బయలుపరచబడట కొరకే ఆయన ఆ సూచక క్రియలను చేయట కొరకే దేవుడు నిన్ను నన్ను కూడా సాధనాలుగా వాడుకోవడానికి ఆయన ఇష్టపడేవాడు ఉన్నాడు. నీ ద్వారా నా ద్వారా కూడా అటువంటి సూచక క్రియలు జరగాలనేదే దేవుని యొక్క ఆశ అని మనకి జ్ఞాపకం చేయబడతా ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారు కొన్ని సూచక క్రియలు చేశారు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో. కదా ఆయన చేసినటువంటి సూచక క్రియల ద్వారా దేవుని యొక్క మహిమ బయలుపరచబడినట్లుగా దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. అయితే యేసుక్రీస్తు ప్రభు చేసిన ప్రతి సూచక క్రియలను కదా తాను వాడుకున్నటువంటి వ్యక్తులను మనం గమనిస్తే ఎటువంటి వ్యక్తులను దేవుడు వాడుకున్నాడు, అయితే ఆ వ్యక్తులలో ఉన్నటువంటి లక్షణాలు ఏంటో మనం కొన్ని తలంపులు మనం గ్రహించి మనం ప్రభు వల్ల మనం పాల్పొందులు పొందుతాం. రండి, యోహాను సువార్త 2వ అధ్యాయం. యోహాను సువార్త 2వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుదాం. యోహాను సువార్త 11వ వచనం వద్ద 2వ అధ్యాయం. గలిలయలోని కానాలో యేసు మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం. యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి మొదటి సూచక క్రియ అది ఎక్కడ చేశాడు? ఈ సూచక క్రియ వివాహములో, కానా అనేటువంటి వివాహములో, ఆ ప్రాంతములో ఒక వివాహంలో ఈ సూచక క్రియ ప్రభువారు చేస్తూ వచ్చినట్లుగా మనకి జ్ఞాపకం చేయబడతా ఉంది. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి ఈ సూచక క్రియ ద్వారా దేవుని యొక్క మహిమ ఏమైందంట? బయలుపరచబడుతూ వచ్చింది. కాబట్టి అప్పుడు ఆయన శిష్యులు ఆయన ఏం చేశారంట? విశ్వాసం ఉంచినట్లుగా ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడుతూ ఉంది. కాబట్టి యోహాను సువార్త ఈ 2వ అధ్యాయంలో కాబట్టి మరి ఒక మాట చెప్పింది. ఏమని? 4వ వచనం చూడండి. యేసు ఆమెతో, అమ్మ, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదు. ఆయన తల్లి పరిచారకులను చూసి
ఆయన మీతో చెప్పునది చేయడం. కాబట్టి ఇక్కడ వివాహము జరుగుతా ఉంది. వివాహంలో ఒక పొదవ వచ్చింది. ఏంటి ఆ పొదవ? అంటే ద్రాక్ష రసము అయిపోయింది. యూదుల యొక్క ఆచారం ఏంటంటే ఎంత ద్రాక్షారసం పోస్తారో అంత గొప్పగా వివాహం జరిగినట్లుగా వారు తలంచుతారు. అందుకొరకే యూదుల యొక్క వివాహాలన్నిటిలో కూడా ఈ ద్రాక్ష రసం ఎక్కువగా వారు ఇచ్చేటువంటి వారుగా ఉంటారు. అయితే ఇక్కడ ఏమైపోయింది? ద్రాక్ష రసమే అయిపోయిందని ఇక్కడ జ్ఞాపకం చేయబడతాం. అయితే ద్రాక్ష రసం అయిపోయింది. ద్రాక్ష రసం అయిపోయినప్పుడు కాబట్టి అక్కడ యేసు తల్లి అయినటువంటి మరియ చెప్పింది, అయ్యా ద్రాక్ష రసం ఏంది అయిపోయింది అని చెప్పింది. అయితే ప్రభు వారు యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నారు కదా, నా సమయం ఇంకా రాలేదు అన్నటువంటి మాట చెప్తారు. కాబట్టి ఇక్కడ సూచక క్రియ నీటిని ఇప్పుడు ఏం చేయాలా? ద్రాక్ష రసముగా మార్చాలి. కాబట్టి ఇప్పుడు కొంతమందిని అక్కడ ఉన్నటువంటి పరిచారకులను పిలిచినాడు. అయితే ఒక 6 రాతి బాణల్ని పెట్టమని చెప్పినాడు. 6 రాతి బాణలను మరి పెట్టిన తర్వాత దానిగా ఏం చేయమన్నాడు? నీళ్ళతో అంచుల మట్టుకు ఏం చేశారట? నింపుతూ వచ్చినారు కదా. వారు ఒక ప్రశ్న అయినా కూడా ఏం చేయలేదు, ప్రభువుని అడగలం. ఏమని? అయ్యా మనం పోయాల్సింది ద్రాక్షారసం కదా, అయితే నీవేం చేయమంటున్నావు కదా, బాణలను నీళ్ళతో నింపమంటున్నావు కదా అని ఒక్క మాట కూడా వారు ప్రశ్న వేయలేదు. ఏం చేశారు? వారు ఆ మాటకి ఏం చేశారంట? లోబడ్డారు, విధేయులయ్యారు కదా. విధేయులు ఏం చేశారంట? యేసు ప్రభు వారు చెప్పినట్లుగా కదా. మరి ఏం చెప్పింది? ఆయన మీతో చెప్పున్నది చేయండి. ఆయన మీతో చెప్పున్నది చేయడని ఎప్పుడైతే వారితో చెప్పిందో వారు ఆ మాట యేసుక్రీస్తు ప్రభు వారి మాట విన్నారు. ఆ మాట ప్రకారంగా చేయబడుతూ వచ్చినారు. ఇప్పుడు చేసిన తర్వాత ఏం చేయమన్నాడు? ఆ బాణంలో ముంచి ఏం చేయండి? తీసుకొని వెళ్ళి పోయండి అన్నాడు. ఇప్పుడు ఏం రావాలి ప్రశ్న వారికి? పోసింది నీళ్లు కదా, ఇప్పుడు తీసుకొని వెళ్ళి పోయమంటే అక్కడ నీళ్లు పడినాయంటే ఏంటి మా యొక్క సంగతి? అంటే వారిలో అనుమానం వస్తుంది కదా. మనకు సాధారణంగా అనుమానం మనకు వస్తుంది. పోసింది నీళ్లు, తీసుకుని వెళ్తే ద్రాక్షరసం అయిపోతుందా అన్నటువంటి ప్రశ్న, అటువంటి అనుమానం అనేది మనలో కూడా వచ్చేది. అయితే వారు ఏ మాట మాట్లాడాలి కదా, ఎక్కడ కూడా వారు ఆయనకు ఎదురు తిరిగి అంటే మాట్లాడినట్లు ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడి ఉన్న పాటలో వారు ఏం చేశారు? అక్కడ విధేయత చూపించినటువంటి వారు ప్రభు మాటకు వారు లోబడుతూ వచ్చినారు. ఆయన ఆజ్ఞలు ఏం చేశారు? విన్నారు. ఏంటి ఆజ్ఞలు? రాతిబాణలను పెట్టమన్నాడు, నీళ్లు పోయమన్నాడు, ఆ నీళ్ళని తీసుకొని పోయి పోసేయమన్నాడు. ఆజ్ఞలను వారు ఏం చేశారు? శిరస వహించినట్లుగా ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడతా ఉంది. ఇప్పుడు ముంచి తీసుకెళ్లేటువంటి విషయంలో వారికి ఎందుకు అనుమానం రాలేదు? కదా. అంటే ఆయన చెప్పినటువంటి ప్రతి ఆజ్ఞ కూడా వారు వింటున్నప్పుడు కదా, వారు ఆలోచిస్తా ఉన్నప్పుడు ఇది ఖచ్చితంగా జరుగుతుంది, ఖచ్చితంగా అది ద్రాక్షరసం అవుతుంది అన్నటువంటి విషయాన్ని వారు ఏం చేయగలిగారు? గ్రహించగలుగుతూ వచ్చినారు. వారిలో అనుమానము, సందేహము తీసుకుని వచ్చే ప్రతి ప్రశ్న కూడా లేనటువంటి విధానంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆ పనిని వారికి చెప్పినట్లుగా మనకి జ్ఞాపకం చేయబడతా ఉంది. కాబట్టి ఇక్కడ మొదటి సూచక క్రియ ఎవరిని వాడుకున్నాడు? యేసుక్రీస్తు ప్రభువారు పరిచారకులను వాడుకున్నారు. సరే, ఎందుకు శిష్యులను వాడుకోలేదు? ఆ వివాహంలోకి ఎవరు పిలువబడినారని రాయబడింది? యేసును ఆయన శిష్యులను ఆ వివాహంలో పిలువబడిరి అని మాట రాయబడుతుంది. అయితే ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులను వాడుకోలేదు? అక్కడ ఉన్నటువంటి పరిచారకులను ఎందుకు వాడుకున్నారు అంటే మనం మరి గమనిస్తే కదా, శిష్యులను వాడుకొని ఏదైనా చేయగలిగితే కదా, వారు ఏదో మాయ చేశారు, ఏదో తీసుకొని వచ్చి పోశారు అని వారు చెప్పుకోగలుగుతారు. అంటే ఇక్కడ ఈ సూచక క్రియ తన మహిమ బయలుపరచబడాలి అని అన్నప్పుడు ఆ వ్యక్తి యేసుక్రీస్తుతో పాటు సంబంధం లేనటువంటి వ్యక్తి, అంటే ఆ యొక్క వ్యక్తి అంటే ఇప్పుడు విశ్వాసిగా మనము గుర్తించవలసినటువంటి విషయం ఏంటంటే యేసు ప్రభువుని ఎరిగినటువంటి వారైతేనే ఆజ్ఞకి ఏమవుతారు?
లోబడగలుగుతారు. యేసుక్రీస్తు ప్రభువారిని ఎరగలిగినటువంటి వ్యక్తి అయితే ఆత్మకి ఏమి చేయబడ్డు, లోబడ్డు. ఈయన ఏం చెప్తున్నాడు అనేటువంటి విషయాన్ని ఆ వ్యక్తి కదా గ్రహించలేదు. కనుక ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ఈ సూచక క్రియ పరిచారకులైనటువంటి వారి ద్వారా ఎప్పుడైతే జరుగుతూ వచ్చిందో వారిలో 2 లక్షణాలు కనిపించినట్లుగా మనం జ్ఞాపకం చేయబడుతుంది. వారు ఏం చేశారు? విధేయత చూపించారు. ఏ మాత్రం కూడా ఏం చేయాల ప్రశ్నించకుండా ప్రభు యొక్క ఆజ్ఞకు వారు లోబడినటువంటి వారయుతూ వచ్చినట్లుగా జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాం. అంటే ప్రభు యొక్క సూచక క్రియలు చేయబడాలి మన ద్వారా అన్నప్పుడు కదా ఆయన ఆజ్ఞలు మనం ఏం చేయాలి? శిరస వహించాల. ఎందుకు ప్రభు యొక్క సూచక క్రియలను కార్యాలను మనం చూడలేకపోతున్నాం అనంటే ఆయన యొక్క ఆజ్ఞలు మనకి ఎట్లుంటున్నాయి అనంటే అది ఎంతో ప్రశ్నతో సందేహంతో కూడినటువంటివిగా కనబడుతున్నట్లుగా మనం చూడవచ్చు. ఈ ఆజ్ఞను మనం నెరవేర్చగలుగుతామా? ఈ యొక్క ఆజ్ఞను మనం చేయగలుగుతామా? ఇది మనం అల్లా అవగలుగుతుందా అనేటువంటి ప్రశ్న కదా. సందేహం అనేది మనలో వచ్చినప్పుడు కదా సందేహమును బట్టి మనలో విశ్వాసం ఏమైపోతుంది? సన్నగిలిపోతున్నటువంటి స్థితి. ఆ విశ్వాసము సన్నగిలిపోయినటువంటి పరిస్థితిని బట్టి ఆ ప్రభు అక్కడ ఏం చేయలేకపోతున్నాడు? కార్యాన్ని చేయలేనటువంటి స్థితిని మనం కలిగి ఉంటున్నట్లుగా ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడుతూ ఉంది. కాబట్టి ప్రభు వారు ఎందుకొరకు అక్కడ ఉన్నటువంటి పరిచారకులనే వాడుకున్నాడు అని అంటే వారైతే అక్కడ ఏం జరిగిందో, ఏ సందర్భం జరిగిందో, ఎటువంటి స్థితి జరిగిందో వారైతే చక్కగా వారు వివరించగలరు. అందుకే యేసుక్రీస్తు ప్రభువార పరిచారకులను అయినా వాడుకున్నట్లుగా ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడుతూ ఉంది. కనుక ఆత్మీయంగా మన జీవితంలో కూడా దేవుని యొక్క విశ్వాసం ఉంచినటువంటి మన ద్వారా కూడా దేవుడు ఏం చేయాలనుకుంటా ఉన్నాడు? చూడండి, దానియేలు గ్రంథం 11వ అధ్యాయం, దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చూద్దాం. దానియేలు గ్రంథం 11వ అధ్యాయము 32వ వచనం. అందుకతడు ఇంచకము మాటలు చెప్పి నిబంధనలు అతిక్రమించు వారిని వశపరుచుకున్నదో అయితే తమ దేవుని నెరుగు వారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు. అయితే తమ దేవుని నెరుగు వారు ఏం చేస్తారంట? బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వాసం ఉంచినటువంటి నీవు నేను, నీ ద్వారా నా ద్వారా కూడా అటువంటి సూచక క్రియ జరగాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీ ద్వారా నా ద్వారా నిధులను సాధనాలను ఉపయోగించుకొని ఆయన యొక్క కార్యాన్ని జరిగించాలని ఆయన ఆశపడుతున్నటువంటి దేవుడై ఉన్నాడని జ్ఞాపకం చేయబడతాం. అయితే మనల్ని మనం ప్రభువుకు లోపరుచుకునేటువంటి సాధనాలుగా మనం ఉండాలని జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. ఇప్పుడు అటువంటి సాధనంగా ప్రభు చేతిలోనికి మనం చేరి రాగలిగితే ప్రభు ఏం చేయగలుగుతాడు? దాన్ని వాడుకోగలిగేటువంటి వాడు ఉంటాడు కదా. ఇప్పుడు మనం పాత్రలు ఉపయోగించుకుంటాం. అయితే వాటిని ఉపయోగించుకున్న తర్వాత వాటిని శుభ్రం చేయకుండా అటువంటి వాటిని మరలా మనం ఉపయోగించుకోవడానికి ఇష్టపడతామా? ఇష్టపడతాం కదా. వాటిని ఏం చేస్తాం? మరలా మనం శుభ్రపరుస్తాం. శుభ్రపరచబడిన తర్వాతనే ఆ పాత్రను మనం ఏం చేస్తాం? వినియోగించుకోవడానికి ఇష్టపడతాం. కాబట్టి ప్రభు నామందు విశ్వాసం ఉంచినటువంటి మనము కూడా ఇటువంటి మనము ప్రభు మనలను సాధనాలుగా వాడుకోక మునుపు మనం ఏం చేయాలని కోరుతున్నాడు? శుభ్రపరచాలని ఇష్టపడుతున్నాడు కదా. నన్ను నేను చూసుకున్నప్పుడు నా యందు నాకు ఏ దోషము కానరాదు. నన్ను విమర్శించు వారు ఎవరు? ప్రభువే నన్ను విమర్శించువాడు కదా. అపోస్తలుడైన పౌలు చెప్తాడు ఆ మాట. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. నా యందు నాకు ఏ దోషమును కానరాదు, అయినను ఇందువలన నీతిమంతుడని ఎంచబడను, నన్ను విమర్శించువాడు ప్రభు. కాబట్టి నిజంగా ప్రభు మనల్ని మనము వ్యక్తిగతంగా చూసుకున్నప్పుడు నేను బాగానే ఉన్నాను కదా, నా ఆంతర్యం బాగానే ఉంది, నా ప్రవర్తన బాగానే ఉంది, నా చూపులు బాగానే ఉన్నాయి, నా యొక్క ప్రతిక్రియ బాగానే ఉంది అని మనల్ని మనం అనుకోగలుగుతాము. కానీ అయితే ఆ తీర్పులోనికి వచ్చినప్పుడు ఆ ప్రభు తీర్పు తీర్చేటప్పుడు నా యందు ఏ దోషము కనబడట్లేదని ప్రభు ముందు చెప్పడానికి
అర్హత ఏ మాత్రం కూడా లేదు కదా. ఇప్పుడు నేరం చేసినటువంటి వ్యక్తి ఆ నేరమునకు సాక్ష్యం ఉంటేనే ఆ వ్యక్తి నేరము చేసినట్లుగా నిరూపించబడుతుంది కదా. అయితే మన జీవితంలో అటువంటి అగత్యము ప్రభు విచారణ చేయడానికి అగత్యం ఏమాత్రం కూడా లేదు. ఎందుకు అనంటే నిరంతరము మనల్ని చూసి పరిశీలించేవాడు, పరీక్షించేటువంటి వాడు, నిరంతరము మనల్ని చూస్తున్నటువంటి దేవుడు కనుక కదా ఆయన దగ్గర దాచేదానికి కానీ లేదు ప్రభు ఇది ఇలాగో కాదు అలాగా అని చెప్పడానికి కానీ వీలు ఏ మాత్రం కూడా లేదు అని జ్ఞాపకం చేయబడతా ఉంటాం. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్నం వేళ సమయంలో ప్రభు పాద సన్నిధిలో తిరిగి మనల్ని మనము సరి చేసుకోవడానికి ప్రభు యొక్క అవకాశాన్ని అనుగ్రహించినాడు. కాబట్టి ఆయన చేతుల్లోకి మనం చేరువద్దాం. ప్రభు నిజమే నన్ను కనికరించు. ఆయన నేను చూసుకున్నప్పుడు కదా బాగానే ఉన్నాను, కానీ నన్ను విమర్శించేటువంటి నీ విషయంలో కదా నేను తప్పిపోతున్నటువంటి నా స్థితి, తిరిగి నన్ను బాగు చేసి నీ సాధనముగా నన్ను వాడుకో. అక్కడ ఏ రీతిగా సూచక్రియ చేయటం కొరకే పరిచారకులను నీవు వాడుకున్నావు అటువంటి వ్యక్తినిగా, నీ ఆజ్ఞను శిరసా వహించేటువంటి వ్యక్తిగా, ఉన్న పాటలు నీకు విధేయుని అయ్యేటువంటి వ్యక్తినిగా నన్ను తీర్చి ప్రభు అని మనల్ని మనం ప్రభువుకు లోపరుచుకొని అప్పుగా చెప్పుకొని ప్రభు యొక్క ప్రభావాలను కనికరించని ముందుకు మనం కొనసాగలిగితే ప్రభు నిన్ను నన్ను కూడా ఏ ఎన్నిక లేనిటువంటి మనలను దేవుడు వాడుకోవడానికి ఆయన ఇష్టపడేటువంటి వాడు ఉంటాడు కదా. పేతురు ఎవరు? విద్య ఉన్న పేతురికి విద్య లేనిటువంటి పామరులు అని బైబిల్ గ్రంథంలో వారి గురించి రాయబడుతూ వచ్చి, అయితే దేవుడు వాడు ఏం చేశారు? ఉన్నతముగా వాడుకోవడానికి ఇష్టపడుతూ వచ్చారు. ఆయన ఒక బోధ అంటే ఒక సువార్త చెప్పిన వెంటనే ఎంతమంది రక్షణ పొందారంట? 3,000 మంది రక్షణ పొందుతూ వచ్చినారు. కాబట్టి ఈ మధ్యాహ్న సమయంలో అటువంటి వ్యక్తులముగా మనల్ని కూడా జ్ఞాపకం చేసుకోవడానికి వాడుకోవడానికి ప్రభు ఇష్టపడతా ఉన్నారు. అయితే మనలో ఏమి ఉండాలా? ఉన్న పాటను విధేయులం అవ్వాలి. ప్రశ్నించకుండా ప్రభు చెప్పేటువంటి ఆజ్ఞకు మనం లోబడేటువంటి వారమై ఉండాలని ఇక్కడ జ్ఞాపకం చేయబడతా ఉన్నారు.